సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఫ్యామిలీ కార్డు విధానం తీసుకురానుంది. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించనున్నారు. ఈ సంక్షేమ కార్డును రేషన్ కార్డు మాదిరిగా ప్రతి ఇంటికి ఇవ్వనున్నారు. దీని ద్వారా ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా ఏ పథకం కింద ఎంత మేర లబ్ధి చేకూరుతుందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలుసుకోనుంది. ఈ మేరకు అన్ని శాఖల లబ్ధిదారుల డేటాను సేకరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు పాస్పోర్ట్లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంచితే అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీపై పట్టున్న చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు. సమగ్ర సంక్షేమ కార్డు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్లో మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రియంబర్స్మెంట్, కార్మిక శాఖ, విద్యాశాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న బీమా పథకాల వివరాలను చేర్చనున్నారు. అవసరమైతే ఆధార్ నెంబర్ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుకు అనుసంధానించనున్నారు.